స్టార్టింగ్ నుంచి చెప్పాను. ఓకే. ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అంటే ప్రాచీన కాలం నుంచి కొంత మీకు రెఫరెన్స్ ఇస్తాను. అంటే ఋగ్వేద కాలం నాటి స్త్రీ పరిస్థితి ఏమిటి? మనకి నేషనల్ మూవ్‌మెంట్‌లో భాగంగానే మనకి ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేది డైరెక్ట్‌గా మీ క్వెషన్ కూడా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కూడా అవి స్త్రీ విముక్తి కోసం ఏ ఏ చట్టాలు చేయబడ్డాయి? ఏంటి? అసలు దీని ఆరిజిన్ హిస్టరీ స్టూడెంట్స్‌గా హిస్టరీ తెలుసుకోవాలి కాబట్టి స్త్రీకి అన్యాయాలు ఎక్కడ మొదలైంది అని అనుకున్నప్పుడు మనం ఋగ్వేద కాలం నాడు స్త్రీ పురుషులతో సమానంగా సమాన హక్కుల్ని ఎంజాయ్ చేయడం జరిగింది. అంటే ఋగ్వేద కాలంలో సభా సమితి అనే రెండు సభల్లో కూడా స్త్రీ పాల్గొనే అవకాశం ఉండేది. ఏంటది? ఋగ్వేద కాలంలో సభా సమితిలో పాల్గొనేది స్త్రీ. సభాసమి. తరువాత యజ్ఞయాగాదుల్లో పురుషులతో సమానంగా స్త్రీ హక్కుల్ని ఎంజాయ్ చేసేది. ఇంకా విద్యా హక్కు, ఆఫ్టర్ ప్యూబర్టీ మ్యారేజెస్, అంటే పెద్ద పిల్ల అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేవారు అప్పుడు కూడాను. ఆ, మ్యారేజ్ విషయంలో స్వేచ్ఛ కూడా ఉండేది. పెద్ద పెద్ద చదువుల్ని అంటే గొప్ప గొప్ప విజ్ఞానాన్ని ఆర్జించినటువంటి విదుషీమణులు కూడా మనకు ఋగ్వేద కాలంలో కనిపిస్తారు. అయితే తర్వాత మలివేద కాలంలో రాబోయేటప్పటికి స్త్రీకి విద్య అక్కర్లేదని, స్త్రీకి విద్య అక్కర్లేదు, స్త్రీ సభా సమితుల్లో పాల్గొనవసరం లేదని స్త్రీ హక్కులు కోల్పోవడం అనేది మలివేద కాలం నుంచే స్టార్ట్ అయింది. అంటే వేదకాలంలో రెండో భాగంలోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలంలో సతీ సహగమనం అనే దురాచారం అనేది భయంకరంగా మొదలైంది. సతీ సహగమనం. ఈ సతీ సహగమనం ఎంత దురాచారం, ఎంత దౌర్భాగ్యం అంటే మనిషి బ్రతికుండగానే తగలెట్టేయడం. అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేయడం. అంటే సతితో పాటు సహగమనం చేయడం. అది ఒక భయంకరమైన దురాచారం. ఆ దురాచారం ఆఫ్టర్ మలివేద కాలం అనంతరమే స్టార్ట్ అయింది. అది మధ్యయుగంలో మరింత ఆ, బలంగా అది నాటుకుపోయింది. ఆ తరువాత కాలంలో ఇంకా సమాజంలో ఒక ఆచారంగా దాని నుంచి తప్పించుకోలేనంతగా మారిపోయింది. ఆ తర్వాత స్త్రీకి విద్యను నిరాకరించడం జరిగింది. స్త్రీ విద్య అంటే స్త్రీలకి విద్య అక్కర్లేదు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఇంటి పట్టునుంటే చాలు అని స్త్రీ విద్యను నిరాకరించారు. ఆ తర్వాత మరొక ఘోరమైన అన్యాయం ఏమిటి అంటే ఆ, ఆ, ఏంటది బాల్య వివాహాలు. ఇది మరీ దరిద్రం. అంటే 70 ఏళ్ళ ముసలివాడికి కూడాను 10 ఏళ్ళు, 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళ లోపు పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసే దురాచారం ప్రబలింది భారతదేశంలో. బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాల వలన దానికి అనుబంధంగా ఒక సమస్య వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు 60, 70 ఏళ్ళు ఉన్నవాడికి 10 ఏళ్ళ లోపున పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తే వాడు 80 ఏళ్ళకి చనిపోయాడు అనుకోండి. అప్పుడు ఆడపిల్ల ఏమవుతుంది? యుక్త వయసుకు వస్తుంది. తను యుక్త వయసులో ఉండగానే విధవ అయిపోతుంది. దానివల్ల వితంతువుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యాయి. సో బాల్య వివాహాల వలన వితంతు సమస్యలు పెరిగాయి. ఆ తర్వాత రాజస్థాన్ ప్రాంతంలో ఒక భయంకరమైన దురాచారం ఒకటి ప్రబలింది. రాజస్థాన్ ప్రాంతంలో ఏంటి రాజస్థాన్ ప్రాంతంలో వచ్చింది? రాజస్థాన్ ప్రాంతంలో రాజపుత్ర రాజ్యాలు ఉండేవి. రాజపుత్రులకి యుద్ధం అంటే అదొక క్రీడ. విజయము వీరస్వర్గము అనేది వాళ్ళ నినాదం. అంటే యుద్ధానికి వెళ్ళారనుకోండి, విజయం సాధిస్తే యుద్ధంలో విజయం సాధిస్తే విజయం వస్తుంది, విద్యోత్సాహం. ఒకవేళ చనిపోయాడు అనుకోండి, వీరస్వర్గాన్ని పొందుతాడని అదొక ఇది. అందువలన యుద్ధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం వలన అక్కడ ఏం జరిగింది? ఆడపిల్లల్ని నిరసించడం మొదలుపెట్టారు. అంటే పురుష సంతానమే కోరుకున్నారు మామూలుగా. అంటే స్త్రీలు ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, చిన్న పిల్లగా ఉండేటప్పుడే ఆడపిల్లలు చంపేసే ఆచారం అనేది ఇన్ఫాంటిసైడ్ అంటారు. ఇన్ఫాంటిసైడ్ అంటే ఆడపిల్లల్ని పుట్టగానే చంపేసే ఆచారం రాజస్థాన్ ప్రాంతంలో ప్రబలింది. అదొక ఘోరం. ఆ తర్వాత బేసికల్గానే భారతీయ సమాజం పురుషాధిక్య సమాజం.
పురుషాధిక్య సమాజం. అంటే పురుషుడి పెత్తనమే ఎక్కువ ఉంటుంది. స్త్రీల పరిస్థితి ఓన్లీ డిపెండెంట్స్‌గానే మిగిలిపోయారు. వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రం లేకపోవడం, విద్యను నిరాకరించడం, విద్యను నిరాకరించడం, తర్వాత వాళ్ళు అన్ని విధాలుగా ఇంకా పూర్తిగా పురుషుడి మీదే ఆధారపడే ఒక వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో దేవదాసి వ్యవస్థ అని చోళుడు పల్లవుల కాలంలో దేవదాసి వ్యవస్థ వచ్చింది. అంటే ఆడపిల్లల్ని దేవాలయాలకి చిన్నప్పుడే దానం చేసేసి తర్వాత వాళ్ళని వేశ్యలుగా మార్చేసి అది కూడా అన్యాయంగా జరిగింది. ఇటువంటివి తర్వాత పరదా సిస్టమ్ అనేది అదొక దురాచారం వచ్చింది. అంటే స్త్రీలకు బురకా వేసే దురాచారం. ఆ తర్వాత ప్రాచీన మధ్యయుగాల్లో కూడా స్త్రీలకు జరిగే మరొక అన్యాయం ఏంటంటే బహుభార్యత్వం. అంటే డబ్బులున్నవాడు ఎంతమందినైనా పెళ్ళిళ్ళు చేసుకొని వాడు చచ్చిన తర్వాత వాడు ఒక 10 మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి. ఒకవేళ వాడు చస్తే 10 మంది వితంతువులవుతారు. సో, ఇదొక భయంకరమైన సమస్య. అంటే ఏ విధంగా చూసినా సాంఘిక సంస్కరణోద్యమంలో ముఖ్యంగా జరిగింది ఏంటంటే స్త్రీలకు అన్యాయం జరిగింది కాబట్టి స్త్రీ విముక్తి ఉద్యమాలు అనేవి అవసరమైంది. అదే ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ 19వ శతాబ్దంలో స్త్రీకి విముక్తి కలిగించడానికి ఏ ఏ ప్రయత్నాలు జరిగాయి? ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేశారు? సో, మీరు మొదటి నుంచి ఇయన్నీ విన్నారు కదా! పురుషాధిక్య సమాజం, ఆ తర్వాత సతీ సహగమనం అనే దురాచారం రావడం, స్త్రీలకి విద్యను నిరాకరించడం, అలాగే పురుషాధిక్య సమాజంలో మగపిల్లాడు పుట్టాలనే కోరుకోవడం. సో, అట్ ది సేమ్ టైము ఆ మగపిల్లాడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లలకి ఆరోగ్య విషయంలో గానీ, తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ మంచి ఆహారం ఇవ్వడంలో గానీ, లేదంటే హెల్త్ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు, మందులు ఇప్పించడంలో కానీ, చదివించడంలో కానీ అబ్బాయిలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల స్త్రీకి అలాగ అన్యాయం జరగడం. ఆ తర్వాత కాలంలో బహుభార్యత్వం, ఇంకా చిన్నపిల్లలను చంపేయడం, ఇవన్నీ సమస్యలు యూ హ్యావ్ టు రిమైండ్ అండ్ కీప్ దెమ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో అవన్నీ ఉంచుకోవాలి. ఓహో, ఇన్ని సమస్యలు ప్రాచీన కాలం నుంచి ఒకటి 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 స్త్రీలకు అన్యాయం చేశారనమాట. అయితే దీనికోసం ఈ 19వ శతాబ్దంలో జరిగినటువంటి విముక్తి ఉద్యమాలు ఏంటి, విముక్తి కోసం ఎవరెవరు ఏం చేశారు అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. ఆల్రెడీ కొన్ని కొన్ని డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా రా రాజారాం మోహన్ రాయ్ రాజారాం మోహన్ రాయ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని అంటారని చెప్పాను. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రాజారాం మోహన్ రాయ్ ఆధునిక భారత పితగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఫస్ట్ టైం సోషల్ అవేకనింగ్లో భారతీయ సమాజ సమస్యల పట్ల, మతపరమైనటువంటి దురాచారాలు సమస్యల పట్ల స్పందించి భారతీయ సమాజాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి సో అతని నుంచి మనం ప్రారంభించాలి. అయితే ఇతను స్త్రీల కోసం చేసింది ఏంటంటే సతీ సహగమన నిషేధ చట్టం. ఇది 1829లో సతీ సహగమన నిషేధ చట్టం. ఏంటి ఇది? ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి ఈ దురాచారాన్ని రూపుమాపాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే అతను స్వయంగా తన అన్న భార్య, అంటే తన అన్న చనిపోయినప్పుడు వాళ్ళ వదిన్ని చితి మీద పెట్టి కాల్చేయడం తన కళ్ళారా చూసి చలించిపోయి, తర్వాత దీన్ని మాన్పించడం కోసం సమాజంలో అన్ని వర్గాల వారిని సంప్రదించి శ్మశానాలు తిరుగుతూ అందరినీ ఒప్పించడానికి నానా కష్టాలు పడిన వ్యక్తి. కానీ ఎవరు మారే పరిస్థితిలో లేకపోవడం వల్ల చివరికి తన చివరి ప్రయత్నంగా అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ని ఒప్పించి 1829లో సతీ సహగమన నిషేధ చట్టం. రాసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రాసుకోండి. సతీ సహగమన నిషేధ చట్టం 1829. అంటే ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే సతీ సహగమనానికి ఒడిగడితే, అంటే భర్త చనిపోయినప్పుడు భార్యని బలవంతంగా చితి మీద పెట్టి దహనపరిస్తే వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళు శిక్షింపబడతారు అని ఈ చట్టం చెబుతుంది. ఈ చట్టం చేసిన తర్వాత క్రమేపీ ఈ సతీ సహగమనం అనేది ఈ దురాచారం గ్రాడ్యువల్గా తగ్గడం మొదలైంది. తర్వాత కాలానికి
కొన్నాళ్ళకి ఒక 50-60 సంవత్సరాల తర్వాత కాలం నాటికి పూర్తిగా ఇది అంతరించిపోయింది ఈ దురాచారం. ఆ తర్వాత ఇంకా ఈ సతీ సహగమన నిషేధ చట్టంతో పాటు రాజారాం మోహన్ రాయ్ వితంతువుల వితంతువుల కోసం, అంటే వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయొచ్చని. ఇప్పుడు మామూలుగా ఈ పురోహిత వర్గం ఏమంటుంటారు, వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయకూడదు, అది ఎక్కడ వేదాల్లో లేదు, అది లేదు, ఆ, ఇది ఇది అలా చేస్తే అరిష్టం, అది ఇది అని చెప్తుంటారు. అప్పుడు రాజారాం మోహన్ రాయ్ వేదాలని తీసుకొచ్చి ఏ వేదంలో ఉందని చెప్పమని సవాల్ చేస్తూ వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయొచ్చని వాదించాడు. వితంతువుల కోసం ప్రత్యేకంగా శరణాలయాలు కానీ విద్యాలయాలు కానీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చాలా వరకు చేశాడు బ్రహ్మ సమాజం తరఫున. ఏ స్త్రీలకు కూడా విద్య ఉండాలని తను కూడా పోరాటం చేశాడు. ఇది స్త్రీ విముక్తి కిందకే వస్తుంది. అంటే స్త్రీని విముక్తి కలిగించడం కోసం వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలని, ఏ తర్వాత వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయాలని ఈ సతీ సాగమనం నిషేధం చేయడం, అది రాజారాం మోహన్ రాయ్ కంట్రిబ్యూషన్ ఇండియన్ సొసైటీకి, ఇండియన్ ఉమెన్కి. తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మీరు పేరు వినే ఉంటారు. బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరు వీరేశలింగం పేరు ఇంకోటి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్లోను, ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కందుకూరి వీరేశలింగం పంతులు. అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చాలా నిరాడంబరమైన వ్యక్తి. అతను స్కూల్స్ కోసం, అంటే గర్ల్స్ స్కూల్స్, ఆడపిల్లల చదువు చెప్పడం కోసం 23 స్కూల్ని ఏర్పాటు చేస్తాడు. 23 స్కూల్ ఏర్పాటు చేసి ఆడపిల్లల కోసమే. ఆ తర్వాత తను మెయిన్గా వితంతువులకి మళ్ళీ పెళ్లి చేయాలి అని కంకణం కట్టుకొని మరి దాన్ని ఒప్పించడానికి, అంటే సమాజం చేత ఆ విషయాన్ని ఒప్పించడానికి తను చాలా వరకు అనేక ఉపన్యాసాలు ఇస్తాడు. నాటి సమాజంలో ఉన్న పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తాడు. చివరికి అప్పుడు కూడా ఈ సమాజం మామూలుగా అయితే అంత ఈజీగా మారదు, ప్రభుత్వం చేత చట్టం తీసుకొచ్చినాడే అది వీలు పడుతుందని చెప్పి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అప్పుడే గవర్నర్ జనరల్ డల్హౌసీ, మీరు రాసుకోండి, గవర్నర్ జనరల్ డల్హౌసీని ఒప్పించి 1856లో వితంతు పునర్వివాహ చట్టాన్ని చేయిస్తాడు. 1856లో వితంతు పునర్వివాహ చట్టం, ఇంగ్లీష్లో విడో రీమ్యారేజ్ యాక్ట్. ఈ చట్టం వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయడం అనేది చట్ట ప్రకారము సమ్మతమే, దాన్ని ఎవరు వ్యతిరేకించడానికి వీలు లేదు అని ఆ చట్టం చెప్తుంది. ఆ చట్టం వచ్చాక వితంతువులకి మొట్టమొదటిసారి మ్యారేజ్ జరిపించాడు దగ్గరుండి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనకి ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ సౌత్ ఇండియా. అప్పుడు మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది, అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కాలేదు కందుకూరి వీరేశలింగం పంతులు నాటి కాలానికి. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం మనం. తర్వాత పోరాటం చేసి మనం ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం 1953లో ఏర్పాటైంది పోరాటం అనంతరం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 1956లో అయింది. తెలంగాణ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ తెలంగాణ మొన్న 2014 జూన్ 2వ తారీఖున మళ్ళీ తెలంగాణ జూన్ 2న మళ్ళీ విడిపోవడం జరిగింది అనుకోండి, అది వేరే సంగతి. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పటి ఆంధ్రుల కోసం కందుకూరి వీరేశలింగం పంతులు ఎస్పెషల్లీ స్త్రీల కోసం పాపం చాలా కష్టపడతాడు అతను కూడా. ఇక్కడ మొట్టమొదట వితంతు పునర్వివాహాన్ని ఆంధ్రదేశంలో తను స్వయంగా అనేక ఉపన్యాసాలు ఇచ్చి, ఆ స్త్రీ హక్కుల కోసం పోరాటం చేసి ఉపన్యాసాలు ఇచ్చి మొట్టమొదట వితంతు పునర్వివాహాన్ని జరిపిస్తాడు ఆంధ్రప్రదేశ్లో కూడా. అంతేకాకుండా వివేకవర్ధిని అనే పత్రికను స్థాపిస్తాడు. వివేకవర్ధిని స్త్రీల సమస్యల కోసం తను ప్రచారం చేయడం కోసం ఒక పత్రిక వివేకవర్ధిని. తర్వాత హాస్య సంజీవని, సతీ హితబోధిని అనే పత్రికలు స్థాపించి
ఏంటంటే వివేకవర్ధిని, హాస్య సంజీవని, సతీ హితబోధిని ఈ పత్రికల ద్వారా స్త్రీల హక్కుల కోసం ప్రచారం చేయడమే కాకుండా తను సంపాదించినటువంటి ఆస్తిని అంతటినీ కూడా ఈ స్త్రీ సంస్కరణల కోసమే ఎక్కువగా కృషి చేసి ఆ బాలికలకు 1874లో ధవళేశ్వరంలో మొట్టమొదటి స్కూల్ని ఏర్పాటు చేస్తాడు. 1874లో 1874 ధవళేశ్వరం అంటే రాజమండ్రి ధవళేశ్వరం వద్ద మొట్టమొదటి బాలికలకు పాఠశాల ఏర్పాటు చేస్తాడు. అర్థమైందే? అంటే దక్షిణ భారతదేశంలో ఆ స్త్రీ విముక్తి కోసం కృషి చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. అందుకనే రెనడే ఇతన్ని ఏమంటాడంటే, మహదేవ గోవింద రెనడే ఇతన్ని ఏమంటాడంటే జన్మదేశం. ఆ, దక్షిణ భారతదేశ ఈశ్వర్ చంద్ర విద్యాసాగరుడు. అంటే ఉత్తర భారతదేశంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్త్రీ విముక్తి కోసం ఎంత కష్టపడ్డాడో, ఇక్కడ దక్షిణ భారతదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు కూడా అంత కృషి చేశాడని తిను ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని రెనడే అలాగా పొగుడుతాడు, అతనితో పోలుస్తుంది. దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని. ఓకే, ఇంకా అక్కడ స్త్రీ విముక్తి కోసం జరిగినటువంటి మరికొన్ని సంఘటనలు. డికే కార్వే, ఆ పేరు ఒకటి రాసుకోండి. డికే కార్వే ఇతడు నిజానికి చాలా గొప్ప వ్యక్తి. డికే కార్వే పాపం వితంతు శరణాలయాలు ఏర్పాటు చేయడం, వితంతువులకు ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి కుట్టు మిషన్ లాంటి సెల్ఫ్ అంటే సెల్ఫ్ సఫిషియన్సీ కోసం వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఎంత కృషి చేశాడో తెలియదు. స్త్రీ విద్య కోసం కృషి చేశాడు. విశేషం ఏమిటంటే డికే కార్వే స్వయంగా ఒక వితంతువుని పెళ్లి చేసుకుంటాడు. గొప్ప మేధావి, గొప్ప సంస్కర్త, మహారాష్ట్రలో గొప్ప మేధావి సంస్కర్త ఒక వితంతువుని పెళ్లి చేసుకుంటాడు. వితంతువుల కోసం అహర్నిశలు పాపం వాళ్ళ కోసం వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేయడం కోసం కృషి చేస్తాడు. తర్వాత ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ పూనాలో స్థాపిస్తాడు. ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ 1916లో ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీని స్థాపిస్తాడు డికే కార్వే. ఇతను కూడా ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్, స్త్రీ విముక్తి కోసం కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోక తప్పదు. తర్వాత దయానంద సరస్వతి, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి కూడా బాల్య వివాహాలకి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేస్తాడు. బాల్య వివాహాలని వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఇండియన్స్ ఏమంటాడు, చిల్డ్రన్ ఆఫ్ ది చిల్డ్రన్స్ అంటాడు కదా, పిల్లలకు పుట్టిన పిల్లలు భారతీయులని. అంటే 10-12 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళు మళ్ళీ తల్లులు అయిపోయి పిల్లల కంటే వాళ్ళు ఎలా ఉంటారో చిన్న పిల్లలకు పుడతారు కదా మరి. సో అందుకని ఇండియన్స్ అప్పట్లో చిన్న పిల్లలకు పుట్టిన పిల్లలకు పుట్టిన పిల్లలు అంతే మరి. బాల్య వివాహాలను అలా చమత్కరించాడు ఎవరు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో అతను స్త్రీ విద్య కోసం బాల్య వివాహాలను రద్దు చేయాలని, స్త్రీలకు విద్య నేర్పాలని ప్రత్యేకంగా తన వాదనలో వినిపిస్తాడు. సంఘ సంస్కరణ కోసం పాటుపడతాడు. ఆ తర్వాత మహదేవ గోవింద రనడే స్త్రీ సమస్యల కోసం, అంటే స్త్రీ సమస్యలు ప్రస్తావిస్తాడు. తను ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తాడు కదా, అంటే ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ అంటాం. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఇది. దీని తాలూకా విశేషం గొప్పతనం ఏమని చెప్పాను, ఇది ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. ఇది జాతీయ కాంగ్రెస్ ఏ నగరంలో ఏ డేట్ని సమావేశం అవుతుందో, ఈ ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ కూడా అదే నగరంలో అదే సంవత్సరం వేరే చోట, అంటే అదే నగరంలో ఆ పక్క వీధిలోనో లేదంటే ఆ పక్క స్ట్రీట్లో ఇంకొక హాల్ బుక్ చేసుకొని సమావేశం నిర్వహిస్తూ ఉంటుంది ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్. అంటే సాంఘిక సమస్యల పట్ల ప్రత్యేకంగా చర్చించడం, భారతీయ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను చర్చించడం, వాటిని ఎలా నిర్మూలించాలి, దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఇది చర్చిస్తూ ఉండేది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోనే చర్చించవచ్చు కదా ఈ విషయాలన్నీ అనేది మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ కూడా దాని సమావేశంలో ఈ విషయాలు కూడా చర్చించవచ్చు కదా అని మొదట్లో ఒక వాదన వచ్చింది.
అప్పుడు జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ సాంఘిక సమస్యలు ఇక్కడ చర్చిస్తే మనలో మనకి కొన్ని విభేదాలు వచ్చి ఆ, కాంగ్రెస్ తాలూకా ఐకమత్యం కోల్పోతుంది, వీళ్ళలో విభేదాలు వచ్చి విడిపోయి బలహీన పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సాంఘిక సమస్యల్ని ఇక్కడ చర్చించకూడదు, ఓన్లీ రాజకీయ విషయాలు మాత్రమే చర్చించాలి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానం చేశారు. అందుకని సాంఘిక సమస్యలు చర్చించడం కోసం, స్త్రీ సమస్యల గురించి చర్చించడం కోసం ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ 1887లో మహదేవ గోవింద రెనడే మహదేవ గోవింద రెనడే ఇతను ఈ ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తాడు. అదే దాని తాలూకు ప్రత్యేకత ఏం చెప్పాను, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరం ఏ నగరంలో ఏ డేట్లో సమావేశం అవుతుందో అదే డేట్లో అదే సంవత్సరం అదే నగరంలో ఈ ఈ సభ ఈ సోషల్ సోషల్ కాన్ఫరెన్స్ కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. స్త్రీ సమస్యల పట్ల చర్చించడం, స్త్రీ విద్య కోసం పాటుపడడం, అలాగే ఆ ఇన్ఫాంటిసైడ్ లాంటివన్నిటిని కూడా నిర్మూలించాలని, అంటే చిన్నపిల్లలు అప్పుడే ఆడపిల్లలు చంపేయడం, ఇటువంటి వాటి మీద చర్చించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత పండిత్ రమాబాయి అంటే ఎవరో కాదు, రెనడే వాళ్ళ ఆవిడ మహదేవ గోవింద రెనడే భార్య పండిత్ రమాబాయి శారదా సదన్ అని ఒక సంస్థను స్థాపించింది. పండిత్ రమాబాయి స్థాపించిన సంస్థ ఏంటి? శారదా సదన్. రాసుకోండి. ఇది విడో ఎడ్యుకేషన్ కోసం, వితంతువుల ఎడ్యుకేషన్ కోసం, వితంతువుల ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తుంది శారదా సదన్. అంటే వితంతువులకి విద్య బోధించడం ద్వారా వాళ్ళు ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీలో ఆర్థిక పరంగా వాళ్ళు ఏమో నిలదొక్కుకోవడానికి, సంపాదన చేసుకొని స్వతంత్రంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో ఎడ్యుకేషన్కి శారదా సదన్ కృషి చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కూడా ఈ శారదా సదన్ అనేది కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మనం డీకే కార్వే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ 1916 పూనాలో జరిగింది, అది కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇంకా మిగతా దయానంద సరస్వతి కంట్రిబ్యూషన్. తర్వాత ముస్లిం సమాజంలో స్త్రీల హక్కుల కోసం, స్త్రీల గురించి సయ్యద్ అహ్మద్ ఖాను, నిన్నే చెప్పినట్టున్నాను కదా, సయ్యద్ అహ్మద్ ఖాను ఆలీఘర్ మూమెంట్ స్టార్ట్ చేస్తాడు కదా 1875లో. ముందు ఇదేది మహమ్మడన్ ఆంగ్లో కళాశాల స్థాపించి అది యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. ఆలీఘర్ కేంద్రంగా ముస్లిం స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేస్తాడని చెప్పాను. సయ్యద్ అహ్మద్ ఖాన్ అంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు భయంకరంగా, పరదా పద్ధతి అంటే బుర్కా వేస్తారు కదా ఆడవాళ్ళకి ముస్లింలో, ఆ బుర్కా పద్ధతిని రద్దు చేయడానికి, ప్రధానంగా ముస్లింల్లో ఉన్నటువంటి బహుభార్యత్వం ఇదొక దరిద్రమైనటువంటి దురాచారం, ఈ బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేయాలి అని ఆ రెండు నిర్మూలిస్తే స్త్రీ విముక్తి జరుగుతుందని చెప్పి సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలీఘర్ కేంద్రంగా స్త్రీ విముక్తి ఉద్యమాన్ని అతను కూడా ముస్లిం సమాజంలో స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేస్తాడు అతను. ఓకే. ఆ తర్వాత ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ 1927లో జరుగుతుంది, స్త్రీల సమస్యలు చర్చించడం కోసం. 1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అంటే భారతదేశంలో స్త్రీల సమస్యలన్నింటినీ చర్చించడం కోసం ఒక కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1927. మొట్టమొదట పూణేలో 1927లో సమావేశం వేయడం జరిగింది. 1927 పూణేలో. అంటే వీళ్ళతో పాటు ఇంకా మనం ఏంటది వివేకానందుడు స్త్రీల విద్య కోసం వివేకానందుడు కూడా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా అక్కడ రాసుకోవచ్చు. ఇలా ఒకరు స్త్రీల కోసం, స్త్రీ విద్య కోసం, స్త్రీ వితంతు
పునర్వివాహం కోసం, లేదా సతీ సాగమన నిషేధం కోసం, బాల్య వివాహాల రద్దు కోసం వీళ్ళందరూ ఈ విధంగా కృషి చేయడం జరిగింది అని వరుసగా అన్ని రాసుకుంటే మీకు స్త్రీ విముక్తి ఉద్యమం అనేది, ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేది మీకు మొత్తం 19వ శతాబ్దంలో జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వరుసగా వస్తాయి. ఆ తర్వాత ఆ కేశవ్ చంద్రసేన్ మ్యారేజ్ ఏజ్ పెంచడం కోసం, అంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పెళ్లి చేయకూడదని నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి చేయడం జరిగింది కదా. 1872లో కేశవ్ చంద్రసేన్ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పెళ్లి చేయకూడదు, అలా చేస్తే నేరమని ఒక చట్టం తీసుకొచ్చాడు. అది స్త్రీల కోసం కేశవ్ చంద్రసేన్ చేసినటువంటి కృషిగా ఒక పాయింట్గా మీరు మామూలుగా రాసుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే స్త్రీ అభ్యున్నతి కోసం ఉమెన్ కాన్ఫరెన్సెస్, ఉమెన్ అసోసియేషన్స్ కొన్ని జరిగాయి. అవన్నీ మీరు మామూలుగా ఆ, గుర్తుండు ఒకవేళ రాసుకున్న. భారత మహిళా పరిషత్ అని ఒకటి ఏర్పాటైంది, భారత మహిళా పరిషత్. ఆ తర్వాత ఆర్య మహిళా సమాజం ఒకటి ఏర్పాటైంది, స్త్రీల హక్కుల గురించి చర్చించడం కోసం, వాళ్ళ సమస్యలను పరిష్కార మార్గాలు వెతకడం కోసం ఈ అసోసియేషన్స్ అన్ని ఏర్పాటు అవ్వడం జరిగింది. ఉదాహరణకు మామూలుగా రాసుకోండి, భారత మహిళా పరిషత్ ఒకటి, ఆర్య మహిళా సమాజం ఒకటి, ఆర్య మహిళా సమాజం ఒకటి, తర్వాత భారతశ్రీ మహామండల్, భారతశ్రీ మహామండల్ అనే ఇంకో అసోసియేషన్ ఒకటి ఫార్మ్ అయింది. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అని అదొకటి ఫార్మ్ అయింది. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అదొక సంస్థ ఫార్మ్ అయింది. సో ఇవన్నీ కూడా స్త్రీ విముక్తి కోసం కృషి చేసినటువంటి సంస్థలు ప్లస్ వ్యక్తులు, వాళ్ళు కృషి ఫలితంగా ఏర్పడినటువంటి కొన్ని చట్టాలు. ఇవన్నీ కూడా మీరు వరుసగా మీరు రాసుకున్నవి. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీరు ఏదైనా వ్యాసం రాయాలనుకుంటే రాయొచ్చు. సో దీని తర్వాత మనం మామూలుగా కొన్ని పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. ఇది నేషనలిజం ఇన్ ఇండియా, అదే జాతీయ భావం భారతదేశంలో ఎలా ఏర్పాటైంది అనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం అంటే భారతీయులందరూ ఒక్కటే అనే భావం కలగడానికి అనేక సంఘటనలు తోడ్పడ్డాయని చెప్పడం జరిగింది. భారతీయులందరూ ఒక్కటనే భావమే జాతీయ భావం. ఈ జాతీయ భావం పూర్వం ఉండేది కాదని చెప్పాను. ఎలాగంటే భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం వల్ల ఎవరికి వారే వేరు వేరు దేశాలుగా భావింపబడేవాళ్ళు. ఇక్కడ ఉదాహరణకి మనకు చుట్టుపక్కల విజయనగర రాజా పరిపాలనలో ఉండే వాళ్ళందరూ వేరే దేశంగా ఫీల్ అయ్యేవారు. హైదరాబాద్ నిజాం సంస్థానంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళు వేరే దేశంగా ఫీల్ అయ్యేవారు. ఇక్కడ ట్రావెన్కోర్ మహారాజా పాలనలో ఉండే వాళ్ళందరూ వేరే, మైసూరు రాజుల పరిపాలనలో ఉండే వాళ్ళందరూ కూడా వేరే దేశం వాళ్ళ లెక్క. అలాగే మరాఠాస్, అక్కడ పేష్వాలు, శివాజీ స్థాపించినటువంటి మరాఠా ప్రభుత్వం ఏదైతే ఉందో మహారాష్ట్ర కోసం ఏర్పాటు చేసిన స్వరాజ్యం, అక్కడ పేష్వాల పరిపాలన సాగింది, వాళ్ళు వేరే దేశం ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగే బెంగాల్ నవాబులు పరిపాలించే ప్రాంతం అంతా వేరే దేశం లెక్క. అలాగే రోహిల్ఖండ్ అది వేరే దేశం లెక్క. ఇలాగ పంజాబ్ను పరిపాలించే రంజిత్ సింగ్ వాళ్ళు వేరే దేశం లెక్క. అంటే ఈ విధంగా భారతదేశంలో అనేక రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ముక్కలుగా అయిపోయి ఎవరికి వారే యమునా తీరే అనే భావంతో ఉండేవాళ్ళు తప్ప ఎవరు కూడా మనం అందరూ ఒకటే అనే భావం అప్పట్లో ఉండేది కాదు. ఇలా ఇన్ని దేశాలుగా ఫీల్ అయ్యేవారు ఈ రాజ్యాలన్నీ.
మరి ఈ రాజ్యాలన్నింటినీ జయించేసి ఒకటే రాజ్యం చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అందువలన బ్రిటిష్ వాళ్ళే దీనికి మొదటి కారకులు అని చెప్పాను. భారతదేశంలో జాతీయ భావం రావడానికి అసలు బ్రిటిష్ వారే ఒక విధంగా పరోక్షంగా తోడ్పడ్డారు. ఎందుకంటే ఈ అన్ని రాజ్యాలని ఓడించేసి ఏకరాజ్యంగా చేసి భారత ప్రజలందరినీ ఒక రాజ్యం కింద తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళే కారణం అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు ఇందులో కాంపిటేటివ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య సంఘటనలు ప్రెస్ ఒకటి ఉంది కదా, పత్రికలు ఎటువంటి పాత్రను పోషించాయి అనేది. ఆ పత్రికల్లో కొన్ని ముఖ్యమైన పత్రికలు అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఆ పత్రికలు ఏమిటి అనేది మొట్టమొదటిది బెంగాల్ గెజిట్. 1870లో ఫస్ట్ న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్ అనేది ఫస్ట్ న్యూస్ పేపర్. ఆ తర్వాత అనేక పత్రికలు అనేక పత్రికలు రావడం జరిగింది. ఇది రాసుకోండి, బెంగాల్ గెజెట్. ఇవి ఆల్రెడీ చెప్పేశారు కదా. చెప్పిస్తాను, ఇంకో కొంతమంది రాసుకుంటారు. ఇది కొంచెం హైలైట్స్ చెప్తున్నాను అంతే. అందులో హైలైట్స్ ఇప్పుడు వరకు చెప్పినవన్నీ అయిపోయినాయి కదా సార్. మరి కానీ ఒక ఆర్డర్లో ఎలా రాయాలి అనేది మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేది ఏ విధంగా మీరు వరుసగా ఒక ఆర్డర్లో రాసుకోగలరు. వాళ్ళ కోసం కృషి చేసిన వ్యక్తులు, చట్టాలు అవన్నీ ఒక ఆర్డర్లోకి వచ్చింది కదా. సో ఇప్పుడు పత్రికల్లో అంటే ముఖ్యంగా మిరాతుల్ అక్బర్ ఒకటి అడుగుతుంటాడు అప్పుడప్పుడు. అది రాజారాం మోహన్ రాయ్ పర్షియన్ భాషలో వచ్చినటువంటి పత్రిక అని చెప్పాను కదా. అలాగే సంబంధ కౌముది బెంగాల్లో వచ్చిన పత్రిక అని చెప్పాను. అది రాజారాం మోహన్ రాయ్ తాలూకా 2 పత్రికలు. సో అవి రిపీటెడ్ హైలైట్స్ అన్నమాట. ఇవి ఆల్రెడీ చెప్పినవే మీకు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాస్త వింటారని కొంచెం హైలైట్సే ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. మామూలుగా హైలైట్స్ని హైలైట్ చేయడం. సో తర్వాత మనం గిల్బర్ట్ బిల్లు వివాదం 1883 ఇంపార్టెంట్ అని చెప్పాను. 1883 గిల్బర్ట్ బిల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేదే. అంటే రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఆ గిల్బర్ట్ బిల్లు వివాదం అనేది భారతీయుల్లో జాతీయ భావం పెంపొందడానికి ఒక కారణం అని చెప్పాను కదా, గిల్బర్ట్ బిల్లు వివాదం. తర్వాత 1877 రాయల్ టైటిల్స్ యాక్ట్. అది రాసుకోండి, 1877 రాయల్ టైటిల్స్ యాక్ట్. అది లిట్టన్ గవర్నర్ జనరల్గా ఉండేటప్పుడు జరిగింది. రాయల్ టైటిల్స్ యాక్ట్ 1877. ఏంటంటే ఇది విక్టోరియా మహారాణి, అంటే ఇంగ్లాండ్ రాణి, విక్టోరియా మహారాణి, ఆ రోజుల్లో విక్టోరియా మహారాణి భారతదేశానికి రాణి అని ప్రకటించుకున్నట్టుగా ఒక చట్టం. అదొక యాక్ట్, రాయల్ టైటిల్స్ యాక్ట్. దాన్ని ఇక్కడ లిట్టన్ ప్రభు ఢిల్లీలో దర్బార్ ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఫంక్షన్ చేసి ప్రకటిస్తాడు కదా, ఆ రాయల్ టైటిల్స్ యాక్ట్. అది ఇంపార్టెంటే. ఇంకా ప్రాంతీయ పత్రికల నిషేధ చట్టం కూడా ఇంపార్టెంటే, 1878. అది ప్రాంతీయ పత్రికల నిషేధ చట్టం, అది ఇంపార్టెంటే. తర్వాత ఇంకా అందులో గుర్తుంచుకోవాల్సినటువంటివి ఇంకా నెక్స్ట్ మనం జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు 1885 చెప్పుకున్నాం కదా. 28/12 డిసెంబర్ 28, 1885 భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నేషనల్ మూమెంట్. భారత జాతీయోద్యమంలో తొలి అడుగు లేదా ముందడుగు అని చెప్పొచ్చు. దాంతోటే కదా ఉద్యమం ప్రారంభమవుతుంది. దానికంటే ముందు సురేంద్రనాథ్ బెనర్జీ ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ ఒకటి ఇంపార్టెంట్. 1876 చెప్పాను కదా. అది 1876 ఇండియన్ అసోసియేషన్ అంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు అవడానికి ముందు ఏర్పడిన ఒక ముఖ్యమైన సంస్థ. అది ఇండియన్ అసోసియేషన్ 1876, సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ తర్వాత చెప్పుకోదగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885. ఓకే, నెక్స్ట్ మరి దీన్ని స్థాపనకు కారకుడు ఏవో హ్యూమ్. మీకు అందరికీ ఎప్పుడో తెలిసిందే, చాలాసార్లు మీ పుస్తకాల్లో వస్తూనే ఉంటుంది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకి కారకుడు ఏవో హ్యూమ్ అని ఒక రిటైర్డ్ ఇంగ్లీష్ సివిల్ సర్వెంట్ అతను, ఏవో హ్యూమ్. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అతను అధ్యక్షత వహించలేదు.
ఏవోహ్యూమ్ పార్టీ స్థాపకునికి కారకుడే తప్ప జాతీయ కాంగ్రెస్కి ఎప్పుడూ అధ్యక్షత వహించలేదు. సెక్రటరీగా పనిచేశాడు కొన్నాళ్ళ పాటు. అది రాసుకోండి. అది మొన్న చెప్పలేనట్టున్నానేమో. జాతీయ కాంగ్రెస్ స్థాపనకి కారకుడైన అధ్యక్షత ఎప్పుడూ వహించలేదు. సెక్రటరీగా పనిచేశాడు ఏవోహ్యూమ్. తర్వాత సేఫ్టీ వాల్వ్ థియరీ ఏవో హ్యూమనే చెప్పాలి. ఎప్పుడైనా మీకు సేఫ్టీ రక్షక కవాట సిద్ధాంతం ఎవరితో సంబంధం కలది అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏబిసిడి అని ఆన్సర్లు ఇస్తాడు. అంటే రక్షక కవాట సిద్ధాంతం అనేది ఎవరికి సంబంధించింది అంటే ఏవో హ్యూమ్ అనే ఆన్సర్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే జాతీయ కాంగ్రెస్ని ఒక చూసా ఇది సినిమా హాల్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోవడానికి పెట్టే ఫ్యాన్లు ఉంటాయి కదా కిటికీలకి, అలా వాడుకోవడానికి జాతీయ కాంగ్రెస్ని ఉపయోగించుకున్నాడని ఒక భావన. అదే సేఫ్టీ వాల్వ్ అంటే అది ఏవో హ్యూమ్ తాలూకా భావన అని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ అప్పుడప్పుడు అడుగుతాడు. దీంతో ఈ సిద్ధాంతంతో సంబంధం ఉన్న వ్యక్తి ఏవో హ్యూమ్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు నాటికి గవర్నర్ జనరల్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన నాడు గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్. అది ఇంపార్టెంటే. మొదటి కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిసిందే, డబ్ల్యూసి బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి పాల్గొన్న వ్యక్తి ఎవరు? జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో ఆంధ్ర ప్రాంతం నుంచి పాల్గొన్న వ్యక్తి ఎవరు? పి ఆనందాచార్యులు. జాతీయ కాంగ్రెస్ రెండో సమావేశం కలకత్తాలో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశం కలకత్తా. మొదటిది బొంబాయి కదా, రెండోది కలకత్తా. దీనికి దాదాబాయి నవరోజీ అధ్యక్షత. కలకత్తాలోనా? రెండవ సమావేశం కలకత్తాలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయి నవరోజీ. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే, మొదటి సమావేశంలో అంటే 1885 బొంబాయి మొదటి సమావేశానికి హాజరు కాని జాతీయ నాయకుడు ఎవరని వెరైటీగా ఒకసారి 2 సార్లు అడిగిన సందర్భం ఉంది. ఏంటంటే, ఆ మితవాదుల్లో జనరల్గా మితవాదులే ఎక్కువ మంది కాంగ్రెస్ స్థాపనలో ముఖ్య సభ్యులు. ఈ మితవాదుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకడు ఉంటాడు. సురేంద్రనాథ్ బెనర్జీ మొదటి సమావేశానికి హాజరవడు. కారణం, అక్కడ కలకత్తాలో అదే సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అనేది అక్కడ జరుపుతాడు. ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్ అని ఇంకొక సమావేశం జరిగింది, అక్కడ ఉంటాడు. మొదటి సమావేశానికి ఒక ముఖ్య నాయకుడు అతను సురేంద్రనాథ్ బెనర్జీ అటెండ్ కాలేదు. రెండో సమావేశానికి అటెండ్ అయ్యాడు. ఎందుకంటే తొలినాటి జాతీయోద్యమ నాయకులలో సురేంద్రనాథ్ బెనర్జీ గొప్ప వ్యక్తి.
తొలితరం కాంగ్రెస్ నాయకులు లేదా స్వతంత్రోద్యమ నాయకులలో ఒక ప్రముఖ వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. అతడు మొదటి సమావేశానికి హాజరు కాలేకపోయాడు. రెండో సమావేశం కలకత్తాలో జరిగిన సమావేశానికి హాజరవుతాడు. ఆ విషయం గుర్తుంచుకుంటే ఎలా అడిగినా పెట్టచ్చు మామూలుగా. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ 1886 కలకత్తా సమావేశానికి అధ్యక్షతని ఇప్పుడే చెప్పాను కదా, రాసుకునే ఉంటారు మీరు అది. ఇక దాదాబాయి నౌరోజీ అని అనగానే మీకు గుర్తు రావాల్సింది, ఇతడు 3 కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. 3 సమావేశాలకి అధ్యక్షత వహిస్తాడు దాదాబాయి నౌరోజీ. 3 సార్లు. ఇక రెండోది ఇంక మూడోది కూడా ఉంది. కానీ తర్వాత గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఇతన్ని, తెలుసు కదా. దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే తెలుగులో భారతీయ కురు వృద్ధుడు అని పిలుస్తారు. భారతీయ కురు వృద్ధుడు అని ఎవరిని పిలుస్తారని అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. భారతీయ కురు వృద్ధుడు అనే బిరుదు, ఇంగ్లీష్లో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంక ఇతని గురించి మరొక ముఖ్య విషయం, భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండ్కి ఏ విధంగా తరలిపోతుందనే డ్రైన్ సిద్ధాంతాన్ని చెప్పింది దాదాబాయి నౌరోజీ. డ్రైన్ సిద్ధాంతం అంటే భారతదేశం నుంచి సంపద ఏ విధంగా ఇంగ్లాండ్కి తరలిపోతుంది అనేది, అంటే ఏ విధంగా డ్రైనేజ్లా పోతుంది అనమాట. అదే డ్రైన్ సిద్ధాంతం చెప్పింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ లో రాస్తాడు ఈ డ్రైన్ సిద్ధాంతం గురించి. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంటే ఇతని తాలూకు గొప్పతనం ఏంటి, ఇతను యాక్చువల్గా బోల్డ్ ధనవంతుడు, పెద్ద పారిశ్రామికవేత్త. ఇంగ్లాండ్లో అంటే లండన్లో ఉండి భారతీయ సమస్యల గురించి అక్కడ ఇంగ్లాండ్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంగ్లాండ్లో ఉంటూ అక్కడుండి భారతీయ సమస్యల గురించి చర్చిస్తుంటాడు. అక్కడ ఇంగ్లాండ్ పార్లమెంట్కి లిబరల్ పార్టీ తరఫున ఎన్నికవుతాడు. హీ వాజ్ ఎలక్టెడ్ టు ది హౌస్ ఆఫ్ కామన్స్. అంటే ఇంగ్లాండ్ తాలూకా పార్లమెంట్ని ఏమంటారు, హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు. హౌస్ ఆఫ్ కామన్స్కి ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యాడు, లిబరల్ పార్టీ నుంచి ఎన్నికయ్యాడు. హౌస్ ఆఫ్ కామన్స్కి లిబరల్ పార్టీ తరఫున ఎన్నికయ్యి భారతీయ సమస్యల గురించి ఇంగ్లాండ్ పార్లమెంట్లో వినిపిస్తాడు తన వాదనని, తన వాయిస్ని వాదనని అక్కడ వినిపిస్తాడు. సో అంత గొప్ప వ్యక్తి. సో మితవాద యుగం చెప్పాను కదా, మితవాదుల యుగం అంటే 1885 నుంచి 1905 వరకు కొనసాగినటువంటి భారత జాతీయోద్యమ ఘట్టాలు, జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా మితవాదులు జరిపించారు. అంటే మితవాదుల నాయకత్వంలో జాతీయోద్యమం నడిచింది 1885 నుంచి 1905 వరకు. ముఖ్య మితవాదులు మీరు మొన్న రాసుకున్నట్టున్నారు. ముఖ్యమైన మితవాదులు ఆనంద మోహన్ బోసును, సురేంద్రనాథ్ బెనర్జీ దగ్గర నుంచి దాదాబాయి నౌరోజీ దగ్గర నుంచి
డబ్ల్యూసి బెనర్జీ, అనిబిసెంట్, వీళ్ళందరూ, ఫిరోజ్ షా మెహతా, పి ఆనందాచార్యులు, పి ఆనందాచార్యులు, అనిబిసెంట్, ఫిరోజ్ షా మెహతా, ఆనంద్ మోహన్ బోస్. ఇంకా డబ్ల్యూసి బెనర్జీ. ఇంకేం చెప్పాను? ఆనంద మోహన్ బోస్ను. ఆనంద్ మోహన్ బోస్ మితవాది లెక్కే. ఇంకా డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. డబ్ల్యూసి బెనర్జీ ప్రముఖ మితవాది. తర్వాత ఇంకో గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. ఇతని గురించి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్పాను కదా, ఏంటది? ఇంకో పాయింట్ బ్రిటిష్ ఏంటది? వారు పాలన మనకు దక్కడం అదృష్టం. గోపాలకృష్ణ గోఖలే గురించి ఏం చెప్పాను? గాంధీ గారి గురువు. గోపాలకృష్ణ గోఖలే గాంధీ రాజకీయ గురువు అని చెప్పాను. అంటే గాంధీకే గురువు. గాంధీ ఒప్పుకుంటాడు, మై పొలిటికల్ గురువు ఈజ్ గోపాలకృష్ణ గోఖలే అని. సో గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే అని రాసుకోండి. ప్రముఖ మితవాది. మహదేవన్ తర్వాత గోఖలేకి సంబంధించిన ఇంకొక విషయం, ముఖ్య పాయింట్ ఇప్పుడే రాసుకుంటే మీకు గుర్తుంటుంది. 1905లో రాయండి. గోపాలకృష్ణ గోఖలే 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే ఒక సంస్థను స్థాపిస్తాడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. It was formed in 1905 to serve the society. బై గోపాలకృష్ణ గోఖలే. Gopalkrishna Gokhale founded Servants of India Society in 1905 to serve the Indian society. అంటే ఇండియన్ సొసైటీకి సేవ చేయడం కోసం. అంటే వీళ్ళందరూ ఇంపార్టెంట్ మోడరేట్స్. మితవాదులు అంటే ఏంటి ఇంగ్లీష్లో? మోడరేట్స్. ఎక్స్ట్రీమిస్టులు అంటే అతివాదులు. ఎక్స్ట్రీమిస్టులు అంటే అతివాదులు. లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్. ఎక్స్ట్రీమిస్ట్ వేరే. ఎక్స్ట్రీమిజం అతివాదం. ఇది మోడరేట్స్. అంటే ది మోడ్స్ ఆఫ్ మూమెంట్. వీళ్ళు అవలంబించినటువంటి ది పాలసీ ఫాలోడ్ బై ది మోడరేట్స్ టు ప్రేయింగ్. అంటే ప్రార్థించడం. ఏమిటి ప్రార్థించడం? బ్రిటిష్ వాళ్ళకి భారతీయ సమస్యలను పరిష్కరించమని ప్రాధేయపడి అడగడాన్ని ప్రార్థన. రిప్రజెంటేషన్ ఇవ్వడం, పేపర్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, విజ్ఞప్తులు ద్వారా. అదే రిప్రజెంటేషన్, విజ్ఞప్తి చేస్తారు ఆ విధంగా. తర్వాత నిరసన తెలియజేయడం. బ్లాక్ డ్రెస్ వేసుకొని నిరసన తెలియజేయడం. ఇదే బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని నిరసన తెలియజేస్తారు తప్పించి. అంటే అన్ని కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. అంటే మోడరేట్స్ ఫాలోడ్ ది కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. అంటే రాజ్యాంగబద్ధ పద్ధతులు. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని పాడు చేయడం, ప్రభుత్వాన్ని ఇరకాటు పెట్టడం, లేదా ధర్నా చేయడం, ఇటువంటివన్నీ కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటారు. అలా కాకుండా ప్రభుత్వాన్ని ప్రాధేయపడి అడగడం, రిప్రజెంటేషన్ చేయడం, ప్రతిపాదనలు పంపించడం, ఆ తర్వాత కేవలం ఇది నిరసన తెలియజేసే పద్ధతులు ఏంటంటే ఏదో బ్యాడ్జెస్ పెట్టుకొని నిరసన తెలియజేయడం.
సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఇబ్బంది కలిగించవు ఈ మెథడ్స్ అన్నీ కూడా. సో బ్రిటిషర్స్ ఆర్ మోర్ సింపథెటిక్ టు ది మోడరేట్స్ అన్నమాట. బ్రిటిష్ గవర్నమెంట్ మోర్ సింపథెటిక్ టు ది మోడరేట్స్ అండ్ ఎగెనెస్ట్ ది ఎక్స్ట్రీమిస్ట్ విధానాలు. ఎక్స్ట్రీమిస్టులు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఎగెనెస్ట్ అన్నమాట. సో అతివాదం అంటే మోడరేట్స్ కాలం కొన్నాళ్ళు సాగింది. వాళ్ళ విజయాలు డ్రైన్ థియరీ చెప్పడం, తర్వాత పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయగలగడం వాళ్ళ విజయాలుగా చెప్పుకున్నాం. అన్ని ప్రాంతాల నాయకుల్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం, పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయగలగడం, డ్రైన్ థియరీ, ఇవి మోడరేట్స్ తాలూకు విజయాలుగా చెప్పుకున్నాం. అంటే మోడరేట్స్ సాధించిన విజయాలు ఈ మూడు చెప్పుకున్నాం. పబ్లిక్ ఒపీనియన్ ప్లస్ ఆల్ రీజనల్ లీడర్స్ అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం, అంటే టు బ్రింగ్ ఆల్ ది రీజనల్ లీడర్స్ టు ది సేమ్ ప్లాట్ఫార్మ్, టు బ్రింగ్ all the regional leaders to a common platform. Next, drain theory. These are the దాదాబాయి నౌరోజీ డ్రైన్ సిద్ధాంతం. అది దాదాబాయి నౌరోజీ మితవాది మోడరేటే కదా, అందుకనే దాదాబాయి నౌరోజీ డ్రైన్ సిద్ధాంతం ఒక విజయం అన్నది. అచీవ్మెంట్స్, దీస్ ఆర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ మోడరేట్స్, దీస్ త్రీ. సో అగైనెస్ట్ అంటే ఇంతకు మించి వీళ్ళేమీ సాధించలేదని, ఇంతకు మించి మోడరేట్స్ ఏమీ సాధించలేకపోయారని, అంటే నథింగ్ హ్యాస్ డన్ మోర్ దాన్ దిస్ అని కొంతమంది నాయకులు అసంతృప్తి చెంది అతివాదం వస్తుంది అనమాట. అప్పుడు అర్థమైందా? అంటే మితవాదులు ఇంత కష్టపడి ఏం సాధించారు, సాధించగలిగింది ఏమీ లేదు కాబట్టి వీళ్ళ తాలూకా విధానాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ది మెథడ్స్ ఫాలోడ్ బై ది మోడరేట్స్ ఆర్ ఫెయిల్యూర్. సో దీని నుంచి కొంతమంది అసంతృప్తి చెంది ఎక్స్ట్రీమిస్టులు వస్తారు, అతివాదులు. లాల్ బాల్ పాల్ అంటే సమ్ కండిషన్స్ ఫేవర్డ్ టు రైజ్ ది ఎక్స్ట్రీమిజం అనమాట. కొన్ని కండిషన్లు దోహదం చేసే, అంటే అతివాదులు రావడానికి, అతివాదం అనేది ప్రబలడానికి, లేదా మితవాదులు సాధించిన విజయాలు అసలు ఏమీ పెద్దగా చెప్పుకోలేనివి కాబట్టి ఏదైనా ఇంకొంచెం అంటే ఇంతకు మించి ఏదైనా సాధించాలని చెప్పి ప్రజలందరినీ, కామన్ పీపుల్ కూడా మూమెంట్లో తీసుకురావాలని చెప్పి అతివాదులు భావిస్తారు కదా. అంటే వాట్ ఆర్ ది ఇన్సిడెంట్స్ ఫేవర్ టు రైజ్ ది ఎక్స్ట్రీమిజం, అంటే ఏ కండిషన్స్ ఫేవర్ చేస్తాయి అంటే కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ దోహదం చేస్తాయి. ఎలాగంటే 1896లో 1896లో ఇథియోపియా అనే ఒక ఆఫ్రికన్ కంట్రీ ఒక ఐరోపా సుపీరియర్ కంట్రీ ఇటలీని ఓడించేసింది. ఒక వెనుకబడినటువంటి దేశం ఇథియోపియా ఫ్రమ్ ఆఫ్రికన్ కాంటినెంట్ డిఫీటెడ్ ది యూరోపియన్ కంట్రీ ఇటలీ అనేది ఒక డెవలప్డ్ యూరోపియన్ కంట్రీ. దాన్ని ఓడించగలగడం అనేది ఇక్కడ మన భారతీయ జాతీయోద్యమ నాయకులలో కొంత స్ఫూర్తినిచ్చింది 1896లో. అంటే మనం ఎందుకు ఇంగ్లాండ్ని మనం ఓడించలేము అంటే ఓడించక్కర్లేదు, అంటే ఇంగ్లాండ్ కూడా అంతకు మించి ఏముంటుంది, ఇటలీ కంటే గొప్ప రాజ్యం ఏంటి, ఆంగ్లేయులను కూడా మనం జయించగలం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం స్వతంత్రం సంపాదించుకోగలం. కాబట్టి ఒక ఆఫ్రికన్ వెనుకబడిన దేశం ఇటలీని జయించగలిగింది కాబట్టి మనం ఎందుకు చేయలేము అనే ఒక ఆత్మవిశ్వాసం, అదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఫేవర్ చేసింది. ఆ తర్వాత 1904లో ఎనదర్ ఈవెంట్ ఏంటంటే 1904లో
జపాను రష్యాను ఓడించింది. ఇది ఒక గొప్ప విషయం. యాక్చువల్గా జపాన్ ఈ స్మాలర్ దాన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది యాక్చువల్గా జపాన్ దేశం విస్తీర్ణంలో. అటువంటి ఒక చిన్న దేశం, అతిపెద్ద విశాలమైనటువంటి పెద్ద సామ్రాజ్యం రష్యా, రష్యన్ ఎంపైర్. దాన్ని రష్యాను ఓడించగలిగింది జపాన్. 1904, 1905, అంటే 1904లో ప్రారంభమై 5లో ముగిసింది. ఒక సకాలిన్ అనే దీవుల వివాదంలో రెండు దేశాల మధ్య వివాదం వస్తుంది. సకాలిన్ దీవుల వివాదం. ఆ దీనిలో జపాన్ రష్యాను ఓడించేసింది. దాంతో భారతీయుల్లో మన వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగింది. అంత పెద్ద రష్యన్ సామ్రాజ్యాన్ని ఒక చిన్న దేశం ఓడించింది. మనం ఆంగ్లేయుల్ని జయించలేమా, ఆంగ్లేయుల్ని భారతదేశం నుంచి తరిమేయలేమా, మనం కూడా ఆంగ్లేయుల్ని ఇండియా నుంచి తరిమేయగలం అనే ఒక ఆత్మవిశ్వాసం రావడంతో అతివాదం అనేది ఆ విధంగా ప్రబలింది. ఏంటంటే అతివేదం రావడానికి ఈ కొన్ని కండిషన్స్ ఫేవర్ చేస్తాయి అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు, అతివాదుల యుగం తర్వాత 1905 నుంచి ఎలా ప్రారంభమైంది అనేది మనం నెక్స్ట్ నేషనల్ మూమెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా రేపు మరికొన్ని డిస్కస్ చేద్దాం మామూలుగా. ఈరోజు సో ఐ వాంట్ టు స్టాప్ దిస్ లెసన్ ఫ్రమ్ హియర్. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు టైమింగ్స్ పెడతాను మళ్ళీ విడిగా. రేపు బహుశా 4 to 5 కాదు, మీకు రేపు 10 to 11 ఉంటుంది టైం టేబుల్ ప్రకారం. మరి సార్ ఈరోజు ఏం 4 గంటలు పెట్టారు? టైం టేబుల్ అలాగే ఏడ్చిందమ్మా, ఏం చేస్తాం. టైం టేబుల్లో 4 to 5 లాస్ట్ పీరియడ్ పడింది, అందుకని ఈరోజు అలాగ టైం టేబుల్ ప్రకారం పెట్టమంటున్నారని అలా పెట్టాను. రేపు ఎల్లుండి మళ్ళీ 10 to 11 ఉంటుంది. మాకు ఒకసారి టైం టేబుల్ పెట్టరా మీరు? పెడతాను అయితే ఫ్రమ్ టుమారో. పొలిటికల్ సైన్స్ మేడం పెట్టారు మేడం సార్. నేను పెడతాను. మేడం పెట్టారు, సార్ పెట్టారు. అదే మేడం పెట్టారు సార్ కొన్ని అడిగావు కదా. నేను ఫోటో స్టార్ట్ తీసి మీకు వాట్సాప్లో పెడతాను. రేపు మాత్రం 10 to 11. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. బాయ్.